బలితలం ఎవరికి ఇస్తాము నేనేనా మొత్తం మన క్రాష్ చేసి బండి మొత్తం 2 పాటలు ఆడికైపోయినాయి. బండి అది నువ్వు చేపించి అది ఎంత అవుతుంది ఏంది అవన్నీ చేపించి నాకు బండి విలువ ఏందో నీకు తెలుస్తూనే అవుతుంది. అసలు అనుకోలేనా అట్లా ఏమనుకోలేదు కొంచెమైనా ఉండాలా నీకేమైనా అయిపోతే ఒరేం బాధ్యత. మొత్తం విరిగిపోయింది బండి మొత్తం నాశనం చేసిపోయింది. ఇవే ఉంటాయి అన్న నేను అందుకే నేను బండి ఇవ్వాలి అనుకో ఇంత ముఖాలు పెడతాను బండి ఇస్తే ఇది మళ్ళీ బండి కనిపించింది అనుకో నాకు ఇవాళ వెళ్ళిపోవాలి. అది అదే నన్ను ఉంటేనే అవుతుంది నన్ను వెళ్ళిపోతే ఎడుకలు అవుతుంది అన్నా. నేను మొత్తం డిసప్పాయింట్ అయిపోయి నువ్వు బండి వాడిందని చెప్పగానే. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రైడర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు అయితే మనము రివెంజ్ తీసుకోబోతున్నాం అనమాట. ఇదన్నా మన బండి సామాన్లు ఇప్పేసింది కదా. సో ఈరోజు మనం మొత్తం బండి ఇప్పైపోతున్నాం. మమ్మా పాపా ప్రాంక్ కరింగే మొత్తం అయితే మనము టెన్నార్ని ఒకటి పానదని మొత్తం ఇప్పైపోతున్నాం అనమాట. సో ఇప్పుడు చూడరు ఎట్లా ఇస్తున్నారు అనమాట. అన్న అయితే ఇంకా వండుకున్నాడు లోపల లేవలేదు. సో అన్న వండుకున్న టైంలో ఇప్పేయాలా లేవగానే అన్న షాక్ అన్నమాట. पापा का प्रैंक करेंगे जोर से करेंगे प्रैंक करेंगे. మీరు పైన సపోర్ట్ ఉంది మనకి. ఎవరైనా అన్నొచ్చు అని అంటే పెయిన్ పైన ఒక బైకర్కి బైక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎట్లా అంటే బైకే ప్రాణం అన్నట్టు ఉంటుంది. సో అట్లాంటి బండిని మొత్తం ఇప్పేసి నా బేబీని ఇప్పేసి మొత్తం అక్కడ సామాన్లు ఇప్పి పడేసిరు దీన్ని. సో నేనైతే అంతానే మేము చేయాలి. జస్ట్ దాన్ని డోమ్లు ఇప్పేస్తా. అన్న రియాక్షన్ చూడరు కాదు. రివెంజ్ అంటే రివెంజ్ ఎక్కడ ఉండాలా. ఇది రివెంజ్ గురించి చేస్తున్నా. నాకు ఎటువంటి కోపం అట్లాంటిది ఏం లేదు. ఇది జస్ట్ ఒక రివెంజ్ మాత్రమే వీడియో వరకు. నా బండి ఇవ్వలే మళ్ళీ మీరు నువ్వు ఆయన బండి దగ్గర పోకాలి సీరియస్ అయితే మళ్ళా అంటే మీరు బండి నాది బండి కదా. ఆ రోజు ఎట్లా సపోర్ట్ చేసింది తెలుసా అన్న ఆయననే. ఒకటి ఇప్పుడు రెచ్చగొడుతుండు అది తీసేయి ఇది తీసేయరా ఇంకొంచెం అయితే హ్యాండిల్ కూడా ఇప్పేసేయమన్నాడు. కానీ ఏమైతుంది అన్న నా బండి ఇవ్వలే మళ్ళీ. నా బండి నీ బండి వేరా ఆయన బండి వేరా. ఆ రెండు కావాసాకే నువ్వేస్తావు ఎక్కువ రేట్ కట్టారు. ప్రేమ అందరికి ఒకటే ఉంటుంది. వాడే ఇప్పన్నాడన్నా ఏం పర్లేదు కోలో ప్రాంక్ मारते पप्पा पूरा निकल के लेके అప్పుడు ఒక్కటి చూడు. అరే ఆగానా అంటే చూసిరా అన్న నా బండి మొత్తం ఇప్తేమో అందరు సపోర్ట్ చేశారు. నేను ఇప్తా అంటే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి అయ్యా ఏం చేసిందన్నా ఆగరా బాబు. అరే అన్న ఇడు కూడా మన బండి పేరు ఇసిరేసింది ఈడే. ఏం లేమా చేద్దాం ఇప్పుడే బాబు ఈ రొట్టగడు వచ్చాడు. ఖాళీ డోమ్ ఒక్కటి ఇస్తాడు బండిగా అలా పెడతాడు కదా బాబు. ఎందుకు రాలేదు ఏంటి మా
ప్రైజ్ అందరు భయపడతారు అన్న అది జస్ట్ రివెంజ్ వరకే అన్న మళ్ళీ ఫిట్ చేయాలి సరే కాల డోమ్ ఒకటి ఇస్తా అంటే ఉంటుంది ఆ డోమ్ ఒకటి ఇప్పా నువ్వు కూడా చేతి పెట్టి నేను ఇప్ప ఇది ఒకటి చేపెట్టు ఇది ఒక స్క్రూ ఇప్పానా అరే ఇప్పినైతే బండి మొత్తం ఇప్పినా అని చెప్పి టైర్లో గాలి ఉంటుంది అన్న ఇది మొత్తం రబ్బర్ గాలి ఉండేదన్నా మనం ఇప్పుడు ఊస్తే గాలి నిండుతుంది నువ్వైతే ఊదవలసిందిగా ఊరుతున్నా కింద అంతా రబ్బర్ ఇది రబ్బర్ ఎందుకన్నా గాలి ఉండదు అన్న టైర్లో అయితే నాకు డౌట్ అన్న ఇప్పుడు మేము పల్సర్ స్ప్లెండర్ తీసుకోవద్దు 5 రూపాయలు తీసుకుంటారు ఈ బండికి ఎంత తీసుకుంటారు గాలి ఉంటుంది 2 రూపాయలు తీసుకుంటాడు బండికి అంత తీసుకుంటాను నా గాలి గాలి ఎక్కువ గాలి పోతుంది కదా అలా మెల్లది ఈ బండి ఎక్కము బండి ఎక్కుతాను ఆ బండి అసలే ఎక్కను యాక్చువల్లీ గైజ్ ప్రాబ్లం ఏంటంటే అంత తిప్పేదామనుకున్నాను నేను కానీ ఇట్లా ఇప్పాలంటే నాకు మనసు వస్తలేదు బండి మీద మళ్ళీ ఆ ఒరిజినల్ ఫిట్టింగ్ పోయిందనుకో వైబ్రేషన్స్ అనేవి వస్తుంటే మళ్ళీ బండి నడిపించినప్పుడు సో అందుకే కింద అయితే తిప్పేసిన సో ముంగ టైర్ ఇప్పేదాం కావాలంటే బండి ముంగట తీసుకొని టైర్ ఇప్పి పెట్టేద్దాం ఇదైతే ఇప్పలే ఎందుకంటే దీనివల్ల మళ్ళీ ఇది మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాలిపిల్లి తిప్పేసినాక మళ్ళీ కరెక్ట్ కూర్చోాలనుకో మళ్ళీ రివెంజ్ అది రియల్ అయిపోతుంది సో ఇది మొత్తంగా అయితే బండి బయట తీసాం అనమాట సో అన్న ఇప్పుడు లేవకుండా మనం అయితే కిందికి వెళ్తాం బండి స్టార్ట్ చేయకుండా నువ్వు వేరే బండి తీసుకున్న సామాన్లు తీసుకొని రాసాను సామాన్లు పట్టుకుని ఆ బండి మీద ఇద్దరు రండి అక్కడ బండి పడేస్తా కింద పడేసి సామాన్లు అడిగి పడేస్తా నేను సెట్ చేస్తాను మొత్తం సెట్ చేసినాక అన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్నం తీసుకుని వస్తాడు అన్నకి జల్దీ రానాడు యాక్సిడెంట్ బిన్నర్ అని చెప్పి కొన్ని 1000 రూపాయల ముక్క 1000 ముక్కలు 1000 రూపాయల ముక్కలు వేలు కాదు కొన్ని వేల ముక్కలు ఈ యూనిక్ ఉన్నాయి కానీ చాలా కాస్ట్లీ ఉంటుంది A little longer than a few minutes later. మొత్తం అయితే సెటప్ చేసేసినాం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోరు ఇది ఒక వీడియో ఐ మీన్ ప్రాంక్ అని మీకు చెప్పకపోతే మీరు కూడా నమ్మేటోళ్ళు యాక్సిడెంట్ అంటే అట్లా అంత రియల్గా ఉంది అది చూడడానికి అసలు నాకు చూసుకుంటే భయం అవుతుంది బండి ఆ కండిషన్లో సో ఇప్పుడైతే మనం అన్నని పిలుద్దాం అన్నని పిలిచి నెక్స్ట్ లెవెల్ రివెంజ్ తీసుకోబోతున్నాం ఇప్పుడైతే నేను ఏమైంది నాకు ఏం చేసినా అంటే నా వీళ్ళు కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు అంట డైరెక్ట్ ఇంకా ఉల్టా రూపాయి మాట్లాడదాం అన్నతో రూపాయి మాట్లాడి అన్నకి మొత్తం ఇట్లా కోపం తెప్పిద్దాం గాయస్ బ్రో మనకెందుకు బ్రో గొడవలు మన బండి నిప్పేసిండు ఇప్పుడు అన్న బండి ఇంకా ఎంత టెన్షన్ పెడతా చూడరు ఇప్పుడు మీరు అంతే ఇడికెళ్ళి చూస్తే డేంజర్గా అనిపిస్తుంది అది ఇడికెళ్ళి చూస్తే రియల్గా వచ్చి గుద్దేసినట్టు అనిపిస్తుంది ఆ నుంచి వీలు కొట్టుకుంటూ వచ్చి మాట్లాడుతుంది మనతోని అంతా నా ఐడియాలే మినిమం ఉంటుంది అనుకో గాయస్ వాళ్ళు చూడరు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మజా వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో అయితే అన్న కోపం లెవెల్ మాత్రం మొత్తం 100% దాటేస్తుంది నువ్వు ఫోన్ చేసి కాదు తరుణ్ ఒక పని చేయి నువ్వు పోయి అన్న దగ్గర అన్న రుక్కుడా అన్న బిన్నర్ వీలు కొట్టి బండి కింద పడేసిన అని చెప్పు జల్దీ ఇగో సని వీడియో ఆడ పైనకి వెళ్ళి అన్నా బలితనం ఎవరికి ఇచ్చాను నేనేనా మొత్తం మన క్రాష్ చేసి బండి మొత్తం 2 పార్ట్లు ఆడికైపోయినాయి అది ఇవ్వటానికి కూడా వస్తలే మొత్తం చెట్లలో ఉద్దేశారు కొండకి రాకిచ్చేసిరానా వీడియో మజా కాదా నా చూపియానికి వీడియో తీసినా అన్న ఆ చూపియానికి వీడియో తీసుకుంటూ వస్తున్నా నిజమ్మా నా గోడకు పడిపోయింది రాయికి వీడియో తీసుకురా అయ్యా నిజమ్మా నా ప్రామిస్ నువ్వు వచ్చి చూడు మొత్తం క్రాష్ అయిపోయిందన్నా అరే నువ్వే చూడు ఇడికి వెళ్తుడు కాదు సరే గోడ కాడికి వెళ్ళి చూడు సరే ఇన్న కదా గోడ ఒకసారి గోడ కాడికి వచ్చి చూడు మొత్తం ఆగమాగం అయిపోయింది మొత్తం బీసీ అంటే మళ్ళీపోయినాడు వీలు కొడదామని చెప్పి కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందంటాను నువ్వు బండి ఎందుకు తీసినావు నువ్వు ఇప్పుడే అట్లా ఎట్లా పట్టది నీకు దాటినాయా జారిపోయిన చేతకెళ్ళి బండి నువ్వు ఆ బండి నీ బండి ఉంది కావా ఇదెందుకు లేపినావు నువ్వు ఏం ప్రాక్టీస్ ఉందా ఏమైనా ఉందా చాలా డ్యామేజ్ అయింది ఈ కాడికి రీపోయినాయి మొత్తం
గొడవలని సౌండ్ వచ్చింది తెలుసా ఒకటి రేపుదాం బండి లేపు. బండి లేపు పో. ఎంత ఖరాబ్ ఉందిగా. అరే ఏం చేస్తురుగా మీరు? పవర్ కంట్రోల్ కాలే అన్న, పవర్ కంట్రోల్. అరే అవుగా, ఇది వీలు కొట్టే జాగా నా చెప్పు. పనికిరాని పనులు ఏం రీల్లుగా రీల్స్ తీస్తానన్నా ఏం రీల్? పోస్ట్ చేయక అని చెప్పి ఇట్లా మంచి స్టేట్ ఉంది రోడ్. ఎవరు పబ్లిక్ ఉండరు కదా అని చెప్పి లేపినా ఆడికెళ్ళి బండి అవుతుంది. అవుగా, మీ బండ్లు లేపుకోరి. ఈ బండి ఎందుకు లేపుతావు నువ్వు? కొట్టే జాగా నావా? నా బండి కొట్టానా, ఈ బండి కొట్టలేనా అని చెప్పి లేపినా అన్న. ఎంత స్పీడ్ లో వచ్చింది చూడనా. బయట అయ్యానా ఇంకేం కాలే కదా. నేను ఆడనే ఆడిపోయింది, నా చేతికి వెళ్ళి ఆడికి వచ్చి గుద్దేసుకొని ఆడిపోయింది. ఇది కూడా ఎదిగిపోయింది. మొత్తం విరిగిపోయిందా అది? స్క్రాచెస్ ఇప్పుడు ఆడదాకా పోతే హైదరాబాద్ పోతా బండి. నా ఫారక్ కూడా బెండ్ అయిపోయింది. టోయింగ్ వ్యాన్లో వేసేసాలన్నా. టోయింగ్ వ్యాన్ అరే ఏం పనికి రాని పనులు చేస్తారు? ఎందుకు పోయినారు? నాకు మొత్తం ఇట్లా చేస్తారు. అరే నువ్వు నా బండి ఎందుకు ఆడిపోయిన చేతిలోకి వెళ్ళి నేను కావాలని చేయలేదు. లేపు, బండి లేపు. ఇది ఇదిగో ఆ చెట్టు ఈడు ఉండే ఈడ ఉద్దేశానికి వెళ్ళిపోయింది మొత్తం. గడల్లని పడ్డాడు ఒకటేస్తే సౌండ్ వచ్చింది. పనికి రాని పనులు చేస్తారు. ఎందుకు పోయినారు మీకు అర్థమవుతుందా? చెప్పు ఏం రీల్ చెప్పు. ఈ జాగా వీలు కొట్టే జాగా వీలు కొట్టి అన్న ఖాళీగానే ఉంది కదా, నా పబ్లిక్ కూడా లేరు కదా. నా బండి నడితే నువ్వు నా బండి లేపి కట్టనే అన్నా ఎప్పుడైనా నేను నేనేమన్నా అంటున్నానా నీకు? నీకేమైనా అయిందా అని అడిగినాను. నేను ఏమన్నా అన్నానా? లేపుదామన్నా బండి ఏం లేపుతావు? రీల్ కోసం అని వచ్చి గొడగొడేసినావు అన్నారు వాళ్ళకి. రీలు అనుకుంటా. అంటే అన్న ఏం ఫేమస్ చేస్తావు చెప్పు? నా బండి అది నువ్వు చేపించి అది ఎంత అవుతుంది ఏంది అవన్నీ చేపించి నాకు బండి విలువ ఏందో నీకు తెలుస్తూనే అవుతుంది. పుట్టిగా అనవసరంగా కానిపోయినావు అందరు వచ్చి చూస్తారు. గలీజ్ ఉంటుంది, ఫోటోలు వైరల్ అయితే యాక్సిడెంట్ అయిందని. ఏం వైరల్ మనం పెడితేనే అవుతుంది అన్న వైరల్. మనం పెట్టాం కదా, ఏం పెట్టాం అసలు అనుకోలేనా అట్లా ఏం అనుకోలేదుగా. కొంచెమైనా ఉండాలా నీకు? నీకేమైనా అయిపోతే ఒరేం బాధ్యత? అప్పటి వరకు మంచినే తాళం ఎందుకు తీసుకున్నావు? నాకు అడగచ్చు కదా, నేను కూడా ఉంటా కదా. నువ్వు వండుకున్నావు అన్న, నువ్వు వండుకున్నావు అని చెప్పి నేను ఏం తీసుకొని వచ్చినావు? అది చేపి, మొత్తం చేపి. ఆ ఇన్సూరెన్స్ ఉన్నా నేను చెయ్యా, నువ్వు చేపి. నీకు బండి విలువ అయింది, కష్టపడి కొన్న బండి. నీ బండి లాగా మా ఇంట్లో ఇప్పియలే నాకు. నేను కష్టపడి కొన్న పైసలతో. అర్థమైందా? ఆ బాధ ఏందో తెలిస్తే అట్లా చేయరు. రేజ్ లేదు ఏం లేదు అనవసరంగా తీసి. ఆ థ్రోయింగ్ బండి ఫోన్ చేయి, వాడిని ఫోన్ చేసి ఆ బండి పిలిపించి వాడిని పిలిచినాక లేపు. మళ్ళీ ఒకటి పోయి ఒకటి కాగల ఎందుకు? మగటలేదు మొత్తం విరిగిపోయింది పోయినారు. బండి మొత్తం నాశనం చేసిపోయింది. బండి ఆడికి లేపిండి, ఈడు వచ్చి గుద్దేసి ఆడ చూడు అందరు చూస్తారు. అది చేపియాలంటే మస్తు పట్టుగట్టి ఇరిగిపోయింది, అన్నీ ఇరిగిపోయినాయి. ఓ రీల్ తీస్తామని చెప్పి పోయి అది చేసావు. ఏం ఇన్సూరెన్స్ నువ్వు చెప్పి ఇయ్య, అసలు ఇయ్య ఇన్సూరెన్స్. అది ఇరిగిపోయింది. ఆ టోయింగ్ బండోన్కి విలువ అట్లా చేయకు. ఆ టోయింగ్ బండోన్కి విలువ. ఆ బండి పిలిచి దాంట్లో ఎక్కి ఏం సైడ్కి వద్దు, అట్లనే పెట్టే. అది ఇరిగిపోతే ఉన్నది ఇరిగిపోతుంది. ఆ టోయింగ్ బండోన్కి పిలిచి ఇచ్చేయి. అది ఇరిగిపోతుంది, కుదినాక ఇదాక ఇంకేమవుతుంది. అందుకే నేను ఏమంటున్నా, ఏం చేయకు. బండి ఎట్లున్న బండి అట్లనే పెట్టి వాడిని పిలిచి ఆ బండి ఎక్కించి పంపించేయి. బండి చూసి వచ్చినా మేము బండి చూసి వచ్చినా ఏం మజాక్ ఆడుతురేమో అనుకున్నానా? మా దాకా ఎందుకు ఆడతామన్నా, పడేసి దాకా ఆడతామా. మొన్ననే చేయించిన దాని ఫారెక్ ఇరిగిపోయింది. మొన్ననే అది ఇన్సూరెన్స్ చేయించిన. బండికి ఇన్సూరెన్స్ ఒకటేసారి అవుతుంది.
నా టోయింగ్ బండి పిలిపినా బెనర్ భాయ్. అది విలువ దానికి ఫోన్ చేయి, ఫస్ట్ ఫోన్ చేయరే, అది వదిలేరా. ఫస్ట్ వాడిని ఫోన్ చేసి వాడిని పిలిపించి ఇప్పించి, ఇంకోసారి ఇన్సూరెన్స్ కాదు, మొన్న నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినా. నేను అలా రెన్యువల్ చేపించినావా? కొత్త రెన్యువల్ ఏం చేపియలే, మొన్న 50 లీటర్ చేపించినావా? అది రెన్యువల్ కాదు, అది ఆ పైసలు కట్టినా దానికి మళ్ళీ నాకు పైసలు రిటర్న్ వస్తాయి. అన్నా ఇప్పుడు పోనీ వదిలే, ఇక ఏం చేస్తాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయనా? నేను ఎడికెళ్ళి చేపిస్తా మొత్తం. నేను ఎడికెళ్ళి చేపిస్తా అంటే మళ్ళీ ఓన్ అడిగి తీసినావు వాను, ఓన్ అడిగి తీసినావు. వదిలే అట్లనే వాడిని మించి పంపిస్తే ఇవే ఉంటాయి అన్న. నేను అందుకే నేను బండి ఇవ్వాలి అనుకో, ఇంత ముఖాలు పెడతాడు. బండి ఇస్తే ఇది నీ బండి కూడా కాదు, 20 లక్షలు అది. టోయింగ్ వాళ్ళు ఫోన్ చేసి నాకు కనిపించదు ఇక బండి ఇక్కడ. మళ్ళీ బండి కనిపించింది అనుకో, నాకు ఇవాళ వెళ్ళిపోవాలి అది. అదే నన్ను ఉంటేనే అవుతుందా? నన్ను వెళ్ళిపోతే ఎడికలు అవుతుంది అన్నా. రాగానా నేను మొత్తం డిసప్పాయింట్ అయిపోయాడు బండి వాడిందని చెప్పగానే. అన్నా చెప్పేద్దాం అన్నకి. అది పంపించైపోయినారు. నాకు ఈ కోపం నెప్పకు, నాకు హెల్త్ బాగాలేదు అంటున్నాను. తీసేయి, వదిలే వదిలే. అన్నా అది వద్దు, అది పోయి సామాన్ తిప్పినావా అన్న? మళ్ళా బండి సామాన్ ఇట్లా గుద్దేలే కదా. ఇప్పుడు నేను గుద్దేసిన అనుకుంటున్నావు? అలా గుద్దేసిన అనుకుంటున్నావు? మన బండి అది నేను గుద్దుతానా అన్న? ఎప్పుడు నీ బండి అంటే ఇంత కేర్ఫుల్గా చూసుకోవడం వల్ల ప్రాంక్ చేసిన అన్న. జస్ట్ సామాన్లు ఇప్పుడు అట్లా పెట్టినా నిజంగా ప్రాంక్ ఒక్క గీతలు చూసుకో అట్లా ఉంటుంది మళ్ళీ బెనర్ వైపు ఇప్పినా ఒక్కొక్కటి ఇప్పినా అన్న బండి ఇప్పినావు అని చెప్పి అన్న నీ మీద ఇది ఎట్లా సపరేట్ ఉంది కదా. అవును సపరేట్ క్లిప్స్ వస్తాయి అన్ని. క్లిప్లు వస్తాయి. అది అంటే అన్న ఇగో ఇది ఇట్లా వస్తుంది అన్న మొత్తం. నేను ఇది చూసి ఎరిగిపోయింది. ఇట్లా వస్తుంది. అది ఉందిగా ముందల్ది ఉంది. బండి చూస్తాం కానీ ఆడ లెఫ్ట్ కి అనేటప్పుడు డొమ్కి గీత పడ్డది. ఏ డోమ్కి? లెఫ్ట్ సైడ్ డొమ్కి. అట్లా ఇట్లా పెట్టినావా? రంజానం బాధపడుతున్నామన్నా మన నా బండి ఎంత బాధపడాలన్నా? అరే నేను నీ బండి ఇప్పినావా, నువ్వు నా బండి గుద్దేసినావు అంటున్నావు. ఏమైంది అన్నకి సర్ది అయిపోయింది అసలు చెప్పాలంటే. మొత్తం అన్న ఆల్రెడీ డల్ ఉన్నాడు అనమాట. లేకపోతే అసలు ఇట్లుండదు అన్నది రియాక్షన్. కానీ ఇది ఎట్లా ఇది రీపోయింది అనుకుంటున్నావు? ఇది ఎక్కడిది సామాన్? ఓ కింద నా సైలెన్సర్ కనిపిస్తుంది. ఇంతకుముందు మన సైలెన్సర్ కనిపిస్తుండేనా? సైలెన్స్ ఎట్లా కనిపిస్తుంది చూసినా? మడవాడు కూడా ఇప్పేసిండు. నేను ఇరిగిపోయింది అనుకున్నా, చూసి ఇరిగిపోయింది అనుకున్నా. నేను ఇదిగో అన్న నీకు గిఫ్ట్. ప్రాంక్ ఇట్స్ ప్రాంక్ బ్రో. ఈ బోల్ట్ లాగో అడిగడివి ఏమి ఇరగాలి, జస్ట్ ఇప్పినాం అంతే. దాటింది వంద పెట్టింది పెద్దది పడ్డా. నేను అది చూసే యాక్సిడెంట్ మొత్తం గీతలు ఏడుందా గీత? అంగి కూడా చూస్తున్నాడు గీత పడ్డాడంటే వచ్చి. బాగాలేదంట కానీ నిజంగానే బాగాలేదు. నైట్ నుంచి కొంచెం అన్న కొంచెం డల్ అయిపోయాడు. సో అన్న ఎక్కువ సీరియస్గా కాకపోయింది కాలే అనమాట ఈసారి. సో పర్లేదు, ఇట్స్ ఓకే. కానీ అన్నకైతే కొంచెం అర్థమైంది రివెంజ్ తీసుకోమని చెప్పి. ఇంకోసారి మన బండి జోలికి అన్న రాడు. సో మనం కూడా దీని జోలికి పోదు. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ బ్యూటీ అనమాట. సారీ నాకు దీని ఇట్లా మొత్తం ఇట్లా వండ పెడితే నాకే భయం అయింది. ఒక చిన్న గీత కూడా వాళ్ళే, ఒక చిన్న స్క్రాచ్ కూడా పడకుండా మొత్తం సేఫ్ చేసినాం అనమాట. సో కొత్త వీడియో మళ్ళీ తొందరగా కలుద్దాం. టిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్ గాయ్స్. బాయ్. నెక్స్ట్ ఏం డేర్ చేద్దామో కమెంట్ చేసి చెప్పారు మీరు చెప్పిన డేర్ కంపల్సరీ చేస్తాను నేను. సో మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తాం. బాయ్.